ఒరే బాంబా ఏయా ఏయా ఏయా. స్వతంత్ర దినోత్సవ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఎంతోమంది మన పెద్దల త్యాగ ఫలితమే ఈరోజు మనమందరం కూడా అనుభవిస్తూ ఉన్నాం. ప్రాణాలు ఒడ్డి బ్రిటిష్ వారితో పోరాడి కొన్ని సంవత్సరాలుగా ఆ పోరాటం సాగిన తర్వాత మరి మనకి స్వతంత్రం వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతి భారతీయుడు కూడా మన దేశం కోసం, దేశ ఔన్నత్యం కోసం మరి అందరూ కూడా పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రధానంగా మన దేశం రైతు బిడ్డలపైన ఆధారపడి ఉంది. ఈరోజు మన ప్రగతికి నిదర్శనమే ఒక రైతు. అటువంటి రైతుకు మేలు జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమి, కేంద్ర ప్రభుత్వం అయితేనేమి మరి మంచి కార్యక్రమాలు చేసి రైతులకు మేలు జరిగే కార్యక్రమాలను ముందుకు తీసుకొచ్చి ముందుగా రైతును నిలబెట్టే విధంగా ఈ యొక్క ప్రభుత్వాలు పనిచేసే దిశగా ముందుకు పోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా స్వతంత్రం అనేది కొద్ది వరకే మనము దాన్ని వాడుకోవాలా. ఏదో స్వతంత్రం ఉంది కదా అని మనం ఇష్టానుసారము ప్రవర్తించుకోకుండా మన యొక్క గౌరవ భారత మాత మనకిచ్చిన ఈ గౌరవాన్ని మనం అందరం కూడా మరి ముందుకు తీసుకుపోయే విధంగా ప్రతి ఒక్క యువత కూడా ముందుకు రావాలి అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ